అల్లూరు జిల్లా పాడేరు మండలం లగిసపల్లి గ్రామ సమీపంలో గిరిజన విలేకరులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేటాయించిన స్థలంలో నిర్మించుకున్న రేకుల షెడ్లను ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అల్లూరు జిల్లా ముంచంగిపుట్టు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనికి నిరసనగా మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో గల మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ముంచంగిపుట్టు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ 2016వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వ అధికారులు పాడేరు గిరిజన విలేకరులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10 మందికి పాడేరు మండలం లగిసిపల్లి గ్రామ సమీపంలో 3 సెంట్ల చొప్పున స్థలం ప్రభుత్వం కేటాయించిందని, ఆ స్థలాలలో చిన్నపాటి రేకుల షెడ్లను నిర్మించుకొని ఉన్నామని, వాటిపై స్థానిక సర్పంచ్ ప్రోద్బలంతో 8 మంది అనుచరులతో గిరిజన విలేకరులు నిర్మించుకున్న రేకుల షెడ్లను ధ్వంసం చేయటం దారుణమని అన్నారు. ధ్వంసం చేయడమే కాకుండా సుమారు 5 లక్షల విలువ చేసే సామాగ్రిని అపహరించుకుపోయారని ఆయన అన్నారు. గిరిజన విలేకరుల గృహాలు నేలమట్టం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. విలేకరుల చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి. జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. పటిష్టంగా అమలు చేయాలి. అందరికీ నమస్కారం. ఈరోజు అనగా అక్టోబర్ 2 గాంధీ జయంతి. ఈ సందర్భంగా గాంధీ విగ్రహం ఎదుట ముంచంగిపుట్టు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఏదైతే జర్నలిస్టుల సంక్షేమం అయితేనేమి, వాటి అభివృద్ధికి కేంద్ర రాష్ట్రాలు పనిచేయాలని డిమాండ్ చేస్తూ, అలాగే మరి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అయితేనేమి, మిగతా సమస్యలన్నీ కూడా పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పనిచేయాలని కోరుతా ఉన్నాం. మరి ఇదే సందర్భంలో ఇటీవల అనగా నిన్న 1వ తారీఖున పాడేరు గిరిజన విలేకరులకు కేటాయించినటువంటి లక్సిపల్లి పంచాయతీ పరిధిలోని కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయం పక్కన ఏదైతే 10 మంది విలేకరులకు 52 సెంట్లు, ఒక్కొక్కరికి 3 సెంట్లు స్థలాన్ని కేటాయించింది అప్పటి ప్రభుత్వం 2016లో. మరి అటువంటి కేటాయించిన స్థలాన్ని ఈరోజు కొంతమంది ఆ పంచాయతీ చెందిన సర్పంచ్ కానీ, లేదంటే వారితో పాటు మిగతా 8 మంది అనుచరులు కలిసి నిన్న ఆ యొక్క గృహాలు ధ్వంసం చేయడం జరిగింది. మరి ఏ ఉద్దేశంతో విలేకరులపై, వారు నిర్మించుకున్నటువంటి గృహాలపై దాడులు చేయడం సరైన పద్ధతి కాదు. మరి కఠినంగా వాళ్ళకి మరి అధికారులు, ప్రభుత్వం స్పందించి ఏదైతే నేలమట్టం చేసినటువంటి వారిపై ఉన్నారో వారి ఖచ్చితంగా శిక్షించాలి. అలాగే నష్టపరిహారం 5 లక్షల రూపాయలు చెల్లించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, అలాగే భవిష్యత్తులో విలేకరులపై ఇటువంటి దాడులు, అలాగే విలేకరుల గృహాలపై దాడులు చేయడం జరగకుండా ప్రభుత్వాలు చూసుకోవాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా ముంచంగిపుట్టు ప్రెస్ క్లబ్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా ఎవరైతే చట్టాన్ని చేతిలో తీసుకొని ఆ విలేకరుల కేటాయించినటువంటి స్థలాన్ని, ఆ నిర్మించుకున్నటువంటి గృహాలని ఎవరైతే ధ్వంసం చేశారో వారిపై కఠిన చర్యలు తీసుకొని వారికి శిక్షించాలని ఈ సందర్భంగా ముంచంగిపుట్టు ప్రెస్ క్లబ్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.